చెవిరెడ్డి గారు అబ్బాయి, చెవిరెడ్డి గారి కుటుంబాన్ని, చెవిరెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయటం కోసం వారు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఆయన విపరీతమైన దైవభక్తుడు, చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి. సరే, రాజకీయాల్లోకి వచ్చాడు, తోడా చైర్మన్గా చేశాడు, శాసనసభ్యుడిగా చేశాడు, మొన్న పార్లమెంటుకు నిలబడ్డాడు, ఓటమి పాలయ్యాడు. రాజకీయాల్లో ఓటములు సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా వేధించాలి. ఎందుకు వేధించాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉంటున్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేస్తున్నాడు అనేటువంటి కక్షా కార్పణ్యంతో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలి, బురద జల్లాలి అనేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో నాకు 20 సంవత్సరాల పైచిలకు పరిచయం ఉంది. ఎప్పుడు తప్పు చేయనటువంటి వ్యక్తి, దైవాన్ని నమ్మినటువంటి, పూర్తిగా దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తి. ఆయన మీద ఇవాళ లిక్కర్ కేసు పెట్టి మీరు ఆయన్ని విపరీతంగా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.